Hi, hello, welcome to Sri Gayatri Vidya Sansthala Champion Quiz Show. 4 rounds, 5 participants. ఏ రౌండ్ లో ఎవరు టాప్ వచ్చినా ఫైనల్ రౌండ్ అయ్యేసరికి ఎవరు టాప్ లో ఉంటే వాళ్ళే విన్నర్. ఆ విన్నర్ ఎవరో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో ఫస్ట్ పార్టిసిపెంట్ కిరణ్ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ కిరణ్. హాయ్ సార్. ఏ స్కూల్ నెల్లూరులో? రత్నం ఒలింపియాడ్. ఒలింపియాడ్ అంటే? సార్ ఐఐటి తెలుగు ప్రిపరేషన్ సార్. ఐఐటికి వాటికి ప్రిపేర్ చేస్తారా? ఇంజనీర్ అవ్వాలని ఎయిమ్, అవునా? ఎందుకు? ఐ హావ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ సార్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు ఇంజనీర్స్? ఫస్ట్ ఇంజనీర్ నువ్వేనా? వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? లిజన్ టు మ్యూజిక్, ప్లేయింగ్ గేమ్స్. ఏ మ్యూజిక్ వింటావు? సినిమా సార్. సినిమా పాటలు వింటావు. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్? మహేష్. హీరోయిన్? సమంత. కిరణ్ ఇంట్లో అల్లరి బాగా చేస్తాడా? పెద్దగా చేయడు, సైలెంట్ గా చేస్తాడు. సైలెంట్ గా చేస్తాడు కానీ మరి ఎలా కంట్రోల్ చేస్తారు? ఆయనే కామ్ అయిపోతాడు కాస్త. ఛాంపియన్ షోకి మీరు హెల్ప్ చేశారా లేకపోతే వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేశారా? వాళ్ళ ఫాదర్. నీకు ఎప్పుడు ఫాదర్ ఎక్కువ హెల్ప్ చేస్తారా? అవునా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కిరణ్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ రమ్యశ్రీ ఫ్రమ్ మెదక్. హాయ్ రమ్యశ్రీ. హలో. నీ హాబీస్ ఏంటి? పెయింటింగ్ అండ్ డాన్సింగ్. ఏం పెయింట్ చేస్తావు? అంటే నేచర్ ఎక్కువగా. నేచర్ ఎక్కువ పెయింట్ చేస్తావు. డాన్సింగ్ అంటే నేర్చుకుంటున్నావా లేకపోతే? చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాను, బట్ నౌ వెస్టర్న్ డాన్స్. ఏ ఫామ్ నేర్చుకున్నావు? క్లాసికల్. భరతనాట్యం. నేర్చుకున్నావు. ఎన్ని ఇయర్స్? 2 years. సో ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉందా? ఉంది. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తుంటామండి. సో ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ భయపడకుండా కాన్ఫిడెన్స్గా ఉండి ఛాంపియన్ అవ్వచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్లో థర్డ్ పార్టిసిపెంట్ అనురాగ్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ అనురాగ్. హలో సార్. ఏ స్కూల్ హైదరాబాద్లో? గీతాంజలి సీనియర్ స్కూల్. నీ హాబీస్? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. ఎటువంటి బుక్స్ చదువుతావు? మోస్ట్లీ మైథాలజీ. మైథాలజీలో ఎందుకు అంత ఇంట్రెస్ట్? జనరల్గా గ్రీక్ మైథాలజీ చదువుతాను. గ్రీక్ మైథాలజీ చదువుతావు? సార్ న్యూ టాపిక్స్ ఇంట్రెస్ట్. సో ఇండియన్ మైథాలజీ? అవి ఎప్పుడో చదివేసాను సార్. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మైథాలజీ చాలా బోర్గా అనిపించదా? అమ్మమ్మ దగ్గర బుక్స్, స్టోరీస్ అవన్నీ. అవునా? వెరీ గుడ్ హ్యాబిట్ కదా. అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. అవునా? అనురాగ్ ఇంట్లో ఎలా ఉంటాడండి? కామ్గా ఉంటాడు. అమ్మమ్మ గారితో ఎక్కువ అలవాటా? లేదు, అంటే చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా మదర్ బాగా స్టోరీస్ అవి చెప్తా ఉండేవారు. ఇప్పుడు అమ్మమ్మ గారు ఊరు బిజీ అయిపోయాడు కదా. సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఊరికి వెళ్ళడం కుదరట్లేదు. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం కావాలి, ఏం చేయాలి? ప్రిపరేషన్ బాగుండాలి, బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ అవి. మరి ఆ ఏరియాస్ లో ప్రిపేర్ అయ్యాడా? ఓకే. మీరు హెల్ప్ చేశారా? చేస్తాను. ఫాదర్ కూడా హెల్ప్? ఫాదర్ ఎక్కువ హెల్ప్ చేస్తారు, నాకన్నా ఎక్కువ తను హెల్ప్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ ప్రిన్సీ ఫ్రమ్ ఒంగోల్. హాయ్ ప్రిన్సీ. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్ చదువుతుంటావు? స్టోరీస్. ఏ స్టోరీస్ అంటే బాగా ఇష్టం? మోరల్ స్టోరీస్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? బాగా ప్రిపేర్ అవ్వాలి. హెల్ప్ చేశారా బాగా ప్రిన్సీకి? వాళ్ళ డాడీ బాగా హెల్ప్ చేశారు. ఏ ఏరియాస్ లో డాడ్ బాగా హెల్ప్ చేశారు? లిటరేచర్ లో డాడ్ బాగా హెల్ప్ చేశారు. రెడీ అయితే నువ్వు ఛాంపియన్ కి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ ప్రకాష్ ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ ప్రకాష్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏ స్కూల్ రాజమండ్రిలో? జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే, వెరీ గుడ్. అండ్ నీ హాబీస్? రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్ చదువుతావు? బయోగ్రఫీస్. ఎవరి బయోగ్రఫీస్? గ్రేట్ లీడర్స్. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్లో ఎక్కువ స్కోర్ చేయాలి సార్. మరి లిటరేచర్ లో ఏమైనా
ఎస్ సార్. చూసుకున్నావా వర్డ్స్ ఎస్ సార్. ఎక్కడ? అంటే స్కూల్ డిక్షనరీలో నీకు ఎవరైనా హెల్ప్ చేశారా? మా సిస్టర్ సార్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో హెల్ప్. నువ్వు నెగ్గితే నీ విజయంలో చాలా మందికి బాగా ఉందా? ఎస్ సార్. మీరేం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫా? మామూలే అండి, హస్బెండ్ వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే? అండ్ బజర్ రౌండ్ కాదు. ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. ఓకే? అండ్ మదర్స్ మీకు ఈ రౌండ్లో మాత్రమే మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం ఉంది. సో దయచేసి నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు ఆన్సర్ తెలిసినా చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఓకే? కిరణ్, ఫస్ట్ క్వశ్చన్ టు యూ. ఎమ్మెల్యేలు ఉండేది అసెంబ్లీలో అయితే ఎమ్మెల్సీలు ఉండేది ఎక్కడ? మదర్స్ హెల్ప్. శాసన మండలి. శాసన మండలి. రెడీ? అంతేనా? ఎమ్మెల్సీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ టు రమ్యశ్రీ. ఇప్పటి వరకు ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? 2. 3 కాదా? పక్కా? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. అనురాగ్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. ఐపీసీలో ఏ సెక్షన్ కింద ఉరిశిక్ష వేస్తారు? మదర్స్ హెల్ప్. సెక్షన్ 302. సెక్షన్ 302. 302 పక్కా? ఎస్ సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ప్రిన్సీ, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. బ్యాంకర్ల బ్యాంక్ అని ఏ బ్యాంక్ అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ గెస్ అయితే 10 పాయింట్స్. ఈజీ క్వశ్చన్, చెప్పేచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు ప్రకాష్. లెనిన్, స్టాలిన్ ఈ ఇద్దరు ఏ దేశానికి చెందిన నాయకులు? పాస్. మదర్స్ హెల్ప్. లెనిన్, స్టాలిన్. పాస్. పక్కా? పక్క. క్లోజ్. క్లోజ్. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఎస్ఆర్, రష్యా. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కిరణ్ ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, రమ్యశ్రీ ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, అనురాగ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, ప్రిన్సీ ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్, ప్రకాష్ ఫ్రమ్ రాజమండ్రి 0 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. సో ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే అవుతుంది, లేకపోతే ఒక ఫోటో వస్తుంది. ఓకే, దానికి సంబంధించిన ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీరు ఆన్సర్ చెప్పాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. ఓకే, బజర్ ప్రెస్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పకపోయినా -5 పాయింట్స్. బజర్ ప్రెస్ చేసే ముందు క్వశ్చన్ పూర్తిగా వినండి. ఫస్ట్ విజువల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్కెచ్ కింగ్ ఆఫ్ పాప్ గా పేరొందిన వ్యక్తిది. ఆయన పేరేంటి? బజర్ ప్రెస్ చేసింది ఫస్ట్ రమ్యశ్రీ. మైకల్ జాక్సన్. షూర్? Yes. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, తర్వాత పాట. ఈ పాట ఏ సినిమాలోనిది? ఈ పాట ఏ సినిమాలోనిది? సాంగ్ ప్లీజ్. కిరణ్. రాజన్న. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ విజువల్. 1928లో రూపుదిద్దుకున్న ఈ ఫోటోలోని యానిమల్ కార్టూన్ క్యారెక్టర్? రమ్యశ్రీ. అది మిక్కీ మౌస్, దాన్ని క్రియేట్ చేసింది వాల్ట్ డిస్నీ. ఆన్సర్ ఏంటి? మిక్కీ మౌసా, వాల్ట్ డిజ్నీయా, లేక అమెరికానా, లేకపోతే ఎలుక? కాదు, ఆన్సర్ చెప్పాలి, లేకపోతే -5 వస్తుంది. వాల్ట్ డిస్నీ. క్వశ్చన్ ఇప్పుడు ఫినిష్ చేస్తాను. 1928లో రూపుదిద్దుకున్న ఈ ఫోటోలోని యానిమల్ కార్టూన్ క్యారెక్టర్ ఏ సంస్థకి అఫీషియల్ మ్యాస్కట్? వాల్ట్ డిజ్నీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. అందుకే చెప్తూ ఉంటా క్వశ్చన్ పూర్తిగా వినేదాకా బజర్ ప్రెస్ చేయొద్దని. ఆల్మోస్ట్ నీకు రాంగ్ ఆన్సర్ అయి ఉండేది, ఆన్సర్ తెలిసినా కూడా. ఓకే, సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రమ్యశ్రీ ఫ్రమ్ మెదక్ 30 పాయింట్స్, కిరణ్ ఫ్రమ్ నెల్లూరు 20 పాయింట్స్, అనురాగ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్,
ప్రిన్సీ ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్, ప్రకాష్ ఫ్రమ్ రాజమండ్రి 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ రౌండ్ మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్, అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి పైన కనిపిస్తాయి. అండ్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఒక క్లూ కూడా ఇస్తాం. అప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసే గెస్ట్ చేస్తే 40, థర్డ్ లెటర్ తర్వాత 30, ఫోర్త్ లెటర్ తర్వాత 20, లాస్ట్ లెటర్ తర్వాత 10 పాయింట్స్. ఓకే, ఒకసారి ఆన్సర్ చేసే ముందు మీ మనసులో ఉన్న ఆన్సర్ అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయేదో చూసుకోవాలి. ఎందుకంటే వర్బ్ ఫామ్, నౌన్ ఫామ్ ఏమైనా ఉండొచ్చు. సో అక్కడున్న ఆన్సర్కి మీది మ్యాచ్ అయితేనే మీకు పాయింట్స్ వస్తాయి. ఇంకోటి, మీకు ఇచ్చిన క్లూ, మీకు వచ్చిన వర్డ్ రెండు ఒకే లైన్లో ఉన్నాయో లేదో కూడా ఆలోచించుకోండి. మీకు ఒక వర్డ్ 30, అక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయినా క్లూకి ఆ వర్డ్ అనుగుణంగా లేకపోతే వర్డ్ నాట్ వ్యాలిడ్, రాంగ్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ వర్డ్ 9 letter వర్డ్ ప్లీజ్. రివీల్ లెటర్ నెంబర్ 5. క్లూ, అందరూ కష్టపడేది అందుకోసమే. అందరూ కష్టపడేది అందుకోసమే. ఎనీ గెస్? 50 పాయింట్స్. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 9 ప్లీజ్. అందరూ కష్టపడేది అందుకోసమే. అనురాగ్. హ్యాపీనెస్. స్పెల్లింగ్? HAPPINESS. Correct answer, 40 points. Second word, 10 letter word. I reveal letter number 4. Clue. ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ప్రిన్సీ. రెవల్యూషన్. Sorry, good guess but wrong answer. One more word. I reveal letter number 6. ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. Reveal letter number 8. ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. రివీల్ లెటర్ నెంబర్ 5. ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ప్రిన్సీ. హెమోగ్లోబిన్. స్పెల్లింగ్? HEMOGLOBIN. కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. 9 letter word. Reveal letter number 4. Clue. Happy birthday. Reveal letter number 8. Buzzer press చేసింది అనురాగ్. తెలుసా ఆన్సర్? గెస్ చేసినా రాంగ్ అయితే -5, ఆన్సర్ చేయకపోయినా -5. నో, ఏమనుకుని బజర్ నొక్కావు? వర్డ్స్ తప్పు కౌంట్ చేసింది. అవునా? సో -5. ఓకే, రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. I reveal letter number 9. Happy birthday. Okay, I reveal letter number 3. Christmas. Sure. Spelling? CHRISTMAS. Correct answer, 20 points. నీకు 50 ఉండేవి, ఇప్పుడు 45 అయ్యాయి రాంగ్ ఆన్సర్ వల్ల. ప్రిన్సీకి 25 ఉండేవి అండ్ ఇట్ బికేమ్ 45. సో మీరిద్దరూ టైడ్ అప్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనురాగ్ ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్, ప్రిన్సీ ఫ్రమ్ ఒంగోల్ 45 పాయింట్స్, రమ్యశ్రీ ఫ్రమ్ మెదక్ 30 పాయింట్స్, కిరణ్ ఫ్రమ్ నెల్లూరు 20 పాయింట్స్, ప్రకాష్ ఫ్రమ్ రాజమండ్రి 0 పాయింట్స్. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds టైంలో మీ ఫేవరెట్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్,
రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. I'll start with Kiran. History and politics. Your time starts now. త్రివేంద్రం ఏ రాష్ట్రానికి క్యాపిటల్? Pass. పన్నీర్ సెల్వం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? Annadiyam. కరెక్ట్ ఆన్సర్. ప్రణాళికా సంఘం ప్రచురించే పత్రిక పేరేది? Pass. మన దేశంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రారంభించింది ఎవరు? Shankaracharya. కరెక్ట్ ఆన్సర్. మన దేశంలో మొత్తం ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి? Pass. ప్రస్తుత లోక్సభల స్థానాల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదని నిర్ణయించారు? Pass. రమేశ్రీ. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిర్చి సినిమాలో తమిళ నటుడు సత్యరాజ్కి కొడుకుగా నటించింది ఎవరు? పాస్. చిరుత సినిమాలో రామ్ చరణ్ ఏ నగరంలో టూరిస్ట్ గైడ్లా పనిచేస్తారు? పాస్. నదియా వెంకటేష్ మీనా 2014 ఏ సినిమా? చంటి. రాంగ్ ఆన్సర్. ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా? పాస్. బీటెక్ బాబుగా రాణా నటించిన చిత్రంలో హీరోయిన్ ఎవరు? పాస్. అనురాగ్, నీ ఫేవరెట్ టాపిక్? స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1996 ప్రపంచ కప్ క్రికెట్ విజేత ఎవరు? పాకిస్తాన్. రాంగ్ ఆన్సర్. 15 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ గా పేరొందిన ఏపీ ఆటగాడు? పారిమార్జన్ నేగి. రాంగ్ ఆన్సర్. క్రికెటర్ మైకెల్ క్లార్క్ ఏ టీం? ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫీఫా ఏ సంవత్సరంలో ఏర్పడింది? పాస్. సచిన్ టెండూల్కర్ ఎన్ని ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్నారు? పాస్. ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి పుట్టినరోజు? పాస్. ప్రిన్సీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆర్ఎన్ఏలో ఆర్ అంటే ఏంటి? రైబోన్. కరెక్ట్ ఆన్సర్. తొలి అంతరిక్ష పర్యాటకుడికి పేరు? యూరీ గాగర్. కరెక్ట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు? పాస్. ఇనుము కార్బన్ కలిపితే ఏమొస్తుంది? పాస్. సాధారణంగా రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? పాస్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది? పాస్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? పాస్. కాల్షియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా? పాస్. ఓకే. ప్రకాష్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ ఎవరు? పాస్. స్పేస్ కు సంబంధించి ఇన్సాట్ లో ఎన్ అంటే ఏంటి? నేషనల్. కరెక్ట్ ఆన్సర్. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేని గురించి చెప్తుంది? ఇనర్షియా. కరెక్ట్ ఆన్సర్. మన దేశానికి చెందిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం పేరు? పాస్. లెడ్ సింబల్ ఏది? పాస్. మనకు సోలార్ ఎనర్జీ దేని నుంచి వస్తుంది? సన్. కరెక్ట్ ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏది? పాస్. ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అనురాగ్ ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్, కిరణ్ ఫ్రమ్ నెల్లూరు 40 పాయింట్స్, ప్రకాష్ ఫ్రమ్ రాజమండ్రి 30 పాయింట్స్, రమేశ్రీ ఫ్రమ్ మెదక్ 25 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ ప్రిన్సీ ఫ్రమ్ ఒంగోల్ విత్ 65 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ ప్రిన్సీ జసూనా ఫ్రమ్ ఒంగోల్ విత్ 65 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీ. ప్రిన్సీ, వెరీ హ్యాపీ సార్. హ్యాపీ? భయం వేసింది ఫస్ట్ లో, అవునా? ఎప్పుడు పోయింది భయం మరి? సెకండ్ రౌండ్లో పోయింది. సెకండ్ రౌండ్ లో ఆడియో విజువల్ రౌండ్ కదా, అండ్ థర్డ్ రౌండ్ లో 2 వర్డ్స్ గెస్ చేసావు కదా, ఏ 2? క్రిస్మస్ అండ్ హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్. వెరీ గుడ్. దాంతోనే నువ్వు
మీరిద్దరికి టై అయింది ఫస్ట్ పొజిషన్లో, అవునా? మరి అప్పటి నుంచి గెలుస్తాను అనుకున్నావా ర్యాపిడ్ ఫైర్? మీరు ఎలా ఫీల్ అయ్యారండి? హ్యాపీగా ఫీల్. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇక తన అబ్బాయి వచ్చేసరికి అట్లా అనుకోలేదు, చాలా భయపడుతుంది. ఓకే, మరి అది పోయిందంటుంది, భయం పోయిందా? పోయింది అనుకుంటున్నాను. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో సెలెక్ట్ అయ్యావు కదా, మరి అప్పుడు భయపడకుండా ఆడాలి, ఓకేనా? మరి 5,000 రూపీస్ ఏం చేస్తావు? మా డాడీ డాడీకి ఇస్తావా? అవునండి, డాడీకి ఇస్తావు. డాడీకి. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో గెలిస్తే 50,000 రూపీస్ క్యాష్ బ్యాక్, అది కూడా డాడీకి ఇస్తావా? ఆల్ ది బెస్ట్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. థర్డ్ రౌండ్ వరకు సేమ్ స్కోర్స్, కానీ లాస్ట్ రౌండ్లో టేబుల్స్ మారిపోయాయి. రేపు కూడా ఇలా థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఉన్న మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.